ఈరోజు మనము ఒక శుభదినం మనం ఈరోజు 2 ప్రోగ్రామ్స్ పెట్టుకున్నామండి. ఒకటి ముఖ్యంగా మనము ఈ అన్నయ్య రేవంత్ యొక్క జన్మదినం కూడా ఇప్పుడు జరుపుకోబోతున్నాము. అలాగే మన విద్యానగర్ కాలనీ గ్రామ పంచాయతీ కొత్తగా ఎన్నికైన మన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్ వీళ్ళ ముగ్గురు కూడా చిరు సత్కారం ఒకటి పెడుతున్నాము. దయచేసి ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ మాకు స్పేర్ చేయాలని సర్పంచ్ గారిని, ఉప సర్పంచ్ గారిని, వార్డు మెంబర్స్ని కోరుకుంటున్నారండి. కార్యక్రమంలో మనకు పెద్దగా ఏం లేదండి. గ్రామ పంచాయతీ గురించి చెప్పాలంటే చాలాసార్లు మనం చెప్పుకున్నాము. ఈ బిల్డింగ్ ఈరోజు ఉన్నదంటే కేవలం ఆ రోజున్న సర్పంచ్, ఉప సర్పంచ్, మురళి గారు వీళ్ళందరూ కలిసి గట్టిగా నిలబడి మాకు ఈ జాగా ఇప్పిస్తే మేము సొంతంగా కట్టుకున్న బిల్డింగ్. ఓకే, కార్యక్రమంలో ముందుగా మా తెలంగాణ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ విద్యానగర్ కాలనీ అధ్యక్షుడు కొల్లు నాగేశ్వరరావు గారిని అధ్యక్షుడు వహించవలసిందిగా కోరుకుంటున్నారండి. అలాగే రెండమ్మ తల్లి, అసలు తల్లి వచ్చారు ఇప్పుడే. రండి తల్లి రండి. అలాగే మన విద్యానగర్ కాలనీ సర్పంచ్ శ్రీ బి శాంతిశ్రీ గారిని వేదిక మీదకు సగర్వంగా ఆహ్వానిస్తున్నామండి. అలాగే విద్యానగర్ కాలనీ ఉప సర్పంచ్ మన అందరి మిత్రుడు శ్రీ వాసిరెడ్డి మురళి గారిని వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాము. అలాగే మన విద్యానగర్ కాలనీ మన అసోసియేషన్ ఉన్న ప్రాంత మన మెంబరు శ్రీమతి శ్రీరాముల రమా గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నానండి. అలాగే శ్రీమతి టి సీతా గారు అంగన్వాడీ సూపర్వైజర్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నారు. ముందుగా ఈ ప్రోగ్రామ్ కిట్స్ని మెంబర్స్కి అందివ్వాల్సిందిగా కొద్ది నాగేశ్వరరావు గారిని మిత్రులారా, చాలా తొందరగానే మనము ముగిస్తున్నాము. ఎందుకంటే బుజ్జి పిల్లలు కూడా వచ్చేసారు. వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మన కార్యక్రమం ముందుగా మా సీనియర్ సిటిజన్ అసోసియేషన్ విద్యానగర్ కాలనీ కొల్లు నాగేశ్వరరావు గారిని కోరుకుంటున్నానండి. ఈయన మనోడు very nice occasion. You are in US, but we are celebrating your birthday in our association. It's a great occasion, Mr. Revant. We are all our senior citizen association members are very thankful to you for celebrating your birthday in our association. Thank you very much. ఇప్పుడు లైవ్ గా ముందుగా వాళ్ళ తాతయ్య గారికి బర్త్డే కేక్ తినిపిస్తున్నారండి. ఎక్కువ వద్దు, ఈ మధ్య బాగా పెరిగిపోయి ఉంది షుగర్ ఆయనకి, ఇంకా ఎక్కువ వద్దు. సర్పంచ్ గారికి ఎక్కువ కొంచెం మేడం కొంచెం వాళ్ళ హెల్త్ కండిషన్స్ మనకు తెలవదు, కానీ మన హెల్త్ కండిషన్స్ అయితే మనకి కూర్చోండి మేడం, దయచేసి కూర్చోండి. ఈ బర్త్డే గురించి ఒక కొన్ని నిమిషాల వరకు, చాలా తక్కువ నిమిషాలే మన కొల్లి నాగేశ్వరరావు గారు కొంచెం సీనియర్ సిటిజన్ గురించి అసోసియేషన్ కొత్తగా వచ్చారు. సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు అయితే పాతోళ్ళండి, మెంబర్స్ వీళ్ళందరికీ 2 ముక్కలు తెలియజేసి ఈరోజు ఇంకో కార్యక్రమంగా కూడా పెద్ద కార్యక్రమం ఉందండి. ఈ బర్త్డే అంటే మనం ఏదో ఒకటి కేక్ కట్ చేసి తినేసి మనం వెళ్ళిపోతున్నది కాదండి. ఆ రేవంత్ అనే అతను ఈ 6వ వార్డులో ఉన్న అంగన్వాడీ కేంద్రానికి మంచి బహుమతి, ఈ బీరువా ఒకటి, ఇంకా వెనక ఉన్నాయండి. మరీ పసిపిల్లలు కూడా జాయిన్ చేస్తారు కాబట్టి వాడు పండుకోవడానికి మంచి కర్లాన్ పర్పులో ఎన్ని కూడా ఇస్తున్నారు. అనేక రేవంత్ కు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇప్పుడు
కొల్లు నాగేశ్వరరావు గారిని 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. విజయనగర్ కాలనీ గ్రామ పంచాయతీ సర్పంచ్ శాంతిశ్రీ గారికి, అలాగే ఉప సర్పంచ్ కాసిరెడ్డి మురళి గారికి, వార్డు నెంబర్ రామాదేవి గారు, అలాగే అంగన్వాడీ సూపర్వైజర్ ఊటు సీత గారు, తర్వాత వచ్చినటువంటి అంగన్వాడీ టీచర్సు, మిగిలిన పెద్దవాళ్ళందరికీ, నా యొక్క సీనియర్ సిటిజన్ వాళ్ళందరికీ కూడా నా యొక్క ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. పిల్లలందరికీ మా యొక్క ఆశీర్వచనాలు. ఇది మేము అందరం కూడా రిటైర్డ్ అయిన తర్వాత ఇంటికి ఇద్దరు ఉంటూ ఉన్న పరిస్థితులలో దీన్ని 2010లో మేము ఈ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ అనేది మా వ్యవస్థాపకులైనటువంటి నీరుకొండ హనుమంతరావు గారు ఆ రోజుల్లో దీన్ని మొదలు పెట్టడం జరిగింది. అనేక కష్ట నష్టాలు వచ్చాం. ఒక చిన్న రూమ్, ఈ పంచాయతీ వారి ఒక రూమ్ ఇస్తే ఆ రూమ్లో కొంతకాలం ఉన్నాం. తర్వాత పక్కన హెల్త్ సెంటర్లో కొంతకాలం ఉన్నాం. తర్వాత మేము ఈ ప్లేస్ను చూసి, ఇది బాగా తుమ్మ చెట్లు పెరిగి బాగా లోతుగా ఉండే నీరు ఆగిన ప్రదేశం ఇది. దాన్ని చూసి మేము అడగగానే ఏ ముహూర్తంలో అయితే ఈ పంచాయతీ వారు మాకు పంచాయతీలో తీర్మానం చేయించి ఈ స్థలం మాకు ఆ రోజుల్లో ఇవ్వటం జరిగింది. దీనికి అప్పుడున్నటువంటి పెద్దవాళ్ళు మేము అందరం కూడా కలిసి దీనికి ఇతోధికమైన శ్రమ కోర్చి దీన్ని బిల్డింగు నిర్మాణం చేసుకొని దాని తర్వాత 2014లో దీన్ని అధికారికంగా గవర్నమెంట్లో దీన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఈ యొక్క నిర్మాణం చేసుకొని ఇక్కడ కూర్చొని క్యారమ్ బోర్డు ఆడుకొని పేపర్ చదువుకొని ఇంటికి పోకుండా మనం సేవా కార్యక్రమాలు చేయాలి. సమాజంలో మనం ఎన్నో జీవితంలో అన్ని ఆటుపోట్లు ఎదుర్కొని అన్నీ అయిపోయి పిల్లలు ఎక్కడ ఉన్నారు, ఇంటికి ఇద్దరు ఉంటున్నాము, ఇద్దరు పోయి ఒక్కళ్ళు ఉన్న వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో మనందరం కూడా ఒక సంఘటితంగా ఇక్కడ ఉండి సామాజిక సేవా కార్యక్రమాల్లో మనం ఉంటే మనకి ఒక గుర్తింపుగా ఉంటుంది, మన జీవితానికి కూడా ఒక అర్థం ఉంటుందన్న ఆలోచనతోటి ఆ రోజు మేము మొదలు పెట్టడం జరిగింది. సరే, గత కొంతకాలం తర్వాత మా అధ్యక్షులు నీరుకొండ హనుమంతరావు గారు వయసు రీత్యా ఆరోగ్య రీత్యా ఆయన హైదరాబాదు షిఫ్ట్ కావడం జరిగింది. తర్వాత కాలంలో మరి దీన్ని రన్ చేయాలి, నడపాలి అన్న ఉద్దేశంగా మేమందరం కూడా అప్పుడున్న సభ్యులందరం కూర్చొని మళ్ళీ ఒక కమిటీని ఫామ్ చేసుకొని, మాకు కొంత అప్పుడు తడబాటు ఉండేది. ఎందుకంటే సార్ పెద్దవారు, చాలామందితో పరిచయాలు ఉండేవి, మాకు లేవు అంత. అయినా సరే మనం ఒక పట్టుదలతోటి, ఎందుకంటే సార్ యొక్క ఆశయాలు కానీ ఈ పంచాయతీ వారు మనకి ఇచ్చిన మన మీద పెట్టినటువంటి బాధ్యత కానీ మనం ఒక బాధ్యతగా నిర్వర్తించి దీన్ని పెద్ద స్థాయికి తీసుకెళ్లాలన్న ఉద్దేశంగా మేము చాలా కష్ట నష్టాలు పడి కూడా అనేక సేవా కార్యక్రమాలు, ఆ రోజుల్లో ఒక్క స్కూల్ని దత్తత తీసుకుంటే ఇవాళ మేము 6 ప్రభుత్వ స్కూళ్ళకి సహాయం చేశాం ఈ సంవత్సరం. అలా విస్తరించు మా యొక్క కార్యక్రమాలు మేము ముందుకెళ్ళటం జరుగుతూ ఉంటుంది. అది ఒకటే కాకుండా ఎవరైతే మేము స్టేట్ కమిటీ మీటింగ్ పోయినా ఎక్కడ పోయినప్పటికీ కూడా మనం చేసే సేవా కార్యక్రమాలు అక్కడ వివరిస్తే మళ్ళాగా వివరించిన ఏ జిల్లా వాళ్ళకు కూడా ఇలాంటి కార్యక్రమాలు లేవు. మనమే మొత్తం రాష్ట్ర లెవెల్లో మనం మొదటి స్థానంలో ఉన్నాం. ఇప్పటికి కూడా బిల్డింగ్ కట్టుకోవడంలో మనమే ఉన్నాం, తర్వాత సామాజిక సేవలో కూడా మనమే ముందు వరుసలో ఉన్నామని చెప్పని నేను గర్వంగా చెప్తున్నాను. అలాగే మనం చేసే కార్యక్రమాలు ఎన్ని అంటే, నాగారబజోగ్ అని ఒకటి ఇంటీరియర్ ప్లేస్లో ఒక 5-6 కిలోమీటర్ల అడవిలో ఉంటుంది. అక్కడికి వెళ్ళి మేము గుర్తుపల్లికి బట్టలు ఇచ్చి ఆ ఫోటోలు మేము పెడితే అది మన రాష్ట్ర స్థాయికి పెడతాం. రాష్ట్రంలో మన అసోసియేషన్ ఉంటుంది, వాళ్ళు ఢిల్లీ పంపిస్తే ఢిల్లీ మ్యాగజైన్లో ఆ ఫోటోలు ముద్రించడం జరిగింది. దానిలో మన ప్రాంతం యొక్క మన విజయనగర్ కాలనీ, మన పంచాయతీ, అలాగే మన మండలం, మన జిల్లా కూడా అక్కడ ఢిల్లీ స్థాయిలో మనం ఆ పేరు అక్కడ రాయించుకోగలిగాం మనం. అలాంటి ఇంకా 2-3 కార్యక్రమాలు అలా దాంట్లో మ్యాగజైన్లో ప్రింట్ కావడం జరిగింది. అలాంటి ఉన్నత స్థాయికి దీన్ని ఇలా మేము తీసుకుపోగలిగామని చెప్పని నేను గర్వంగా చెప్తున్నాను. అలాగే ఈ సంవత్సరంలోనే మీకందరికీ తెలిసే ఉండొచ్చు, ఈ మధ్య కాలంలోనే మీ గ్రూపులో వస్తుందేమో
9 అంగన్వాడీ సెంటర్కి సుజాత నగర్ సెంటర్లో అక్కడ పెట్టేసి 9 అంగన్వాడీ సెంటర్లకి వాళ్ళకి కావాల్సిన మౌలిక వసతులు కల్పించాం. అలాగే ఇంకొక 4 అంగన్వాడీ కుగ్గరామం, అజ్ఞాపురాలు, చిన్నకుప్పాల మారుమూల ప్రాంతాలలో కూడా అక్కడ రెడీ చేసి పెట్టాము. ఇది అయిపోయిన తర్వాత అక్కడ కూడా ఒక కార్యక్రమం ఉంటుంది, ఒక 4 అంగన్వాడీ, 9, 4, 13. తర్వాత ఈ అంగన్వాడీని ఇది నాకు అతి సమీపం, నా ఇంటి దగ్గరలోనే. దీనికి ఒక 8 సంవత్సరాల క్రితం నేను కొంత మెటీరియల్ ఆ రోజు DW గారు వాళ్ళందరూ వచ్చారు. చాలా పెద్ద ఎత్తున కార్యక్రమం ఏర్పాటు చేసి ఆ పిల్లలకు కావాల్సిన కుర్చీలు, గర్భిణీ స్త్రీలు వస్తే కూర్చోటానికి చైర్స్, ప్లేట్లు ఇవన్నీ కూడా వాళ్ళకి అందించడం జరిగింది. ఆ రోజుల్లో ఇచ్చినప్పుడు మళ్ళీ ఈ మధ్యకాలంలో వాళ్ళకు కొంచెం ఈ ఉపాధ్యాయులు చాలా శ్రమ తీసుకుంటున్నారని వాళ్ళు పిల్లల విషయంలో. ఎందుకంటే మన ఇంట్లో ఒక పిల్లలు ఉంటేనే సవరించడం ఇబ్బంది. అయినా సరే ఈ 10-15 మంది పిల్లల్ని వాళ్ళు సవరించడం, వాళ్ళకి వసతులు లేకపోతే చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఒక సొంత బిల్డింగు అది ఉంటే బాగా చెప్పని వాళ్ళకి ఆలోచనలో ఉన్నారు. అది మనం పంచాయతీ ద్వారా మరి ఎట్లా దాని ఏర్పాట్లు అయితే బాగుంటుందని చెప్పని నేను కోరుకుంటాను. దాంట్లో భాగంగానే విద్యానగర్ కాలనీలో మరి మా మనోడు బర్త్డేకే ఆ రోజు చేసి ఇచ్చాను. సరే మళ్ళీ మా మనోడు బర్త్డే వస్తుంది, మీకేం కావాలని అడగగానే మాకు అంగన్వాడీ సూపర్వైజర్ గారు సీత గారు నాకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది. సార్ వాళ్ళు ఫైల్ రాసుకుంటే అక్కడ పెడితే తెల్లారు వచ్చేటప్పటికి ఎలకలు పడుతున్నాయి దాన్ని. వాళ్ళు ఎట్లా చూపిస్తారు సూపర్వైజర్లకి? ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారండి. మరి వాళ్ళకి ఒక బీరువా అయితే కొంచెం కొంత తీరుతాయి వాళ్ళకి. ఆ ఫైల్స్ కానీ అవి ముఖ్యమైన ఏదైనా పెట్టుకోవడానికి ఉంటుందని చెప్పని వారు నా దృష్టికి తీసుకురావడం జరిగింది 2 నెలల క్రితమే దాదాపుగా. సరే నేను సందర్భం రావాలి కదా, ఏదో ఒక సందర్భం తీసుకొని ఇవ్వటం జరుగుతుందని చెప్పని ఇంతకాలం ఆగాను. సరే సందర్భం వచ్చింది. ఈరోజు ఒక మంచి అంగన్వాడీ టీచరు విద్యానగర్ అమ్మ, నా పేరు వాణి, ఈ అమ్మాయి అక్కడ టీచరు. నేను మొన్న వెళ్ళి ఒక విజిట్కి పోయా. నేను వస్తువులు ఇవ్వగానే వదిలిపెట్టడం కాదు, మళ్ళీ ఎప్పుడైనా ఒకసారి పోయినప్పుడు మనం ఇచ్చినవి ఎట్లా వాడుతున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నాననే దాని మీద పోతే నేను 8 సంవత్సరాల క్రితం ఇచ్చినటువంటి చిన్న కుర్చీలు కానీ పెద్ద కుర్చీలు కానీ చేతులు కానీ అన్నీ కూడా అప్పుడే ఇచ్చినట్టుగా ఉన్నాయి. అది చూసి చాలా ముచ్చటేసింది నాకు. అట్లాగే మేమిచ్చే ఈ వస్తువులు కూడా 4 కాలాల పాటు, ఎందుకంటే మేము కూడా ఆషామాషిగా ఏదో డబ్బాలు తీసుకొచ్చి ఇవ్వటం కాదు, మంచి నాణ్యమైనవి, తర్వాత వెడల్పులు కానీ లోతులు కానీ ఇవన్నీ కూడా ఎక్కువ కాలం మనం ఒకసారి ఇచ్చామంటే పేరు ఉండాలనే ఉద్దేశంగా మంచిగా సెలెక్ట్ చేసి దాన్ని తీసుకురావడం జరిగింది. అలాగే పిల్లలకి అది కుర్లాన్ అవి కూడా ఏంటంటే కాసేపు 3 సంవత్సరాల పిల్లలు వస్తారు, కొద్దిసేపు వాళ్ళు పడుకోబెట్టాలి. దానికి కూడా ఒక మ్యాట్ ఉంది, తర్వాత కలర్ పెన్సిల్ అని ఇట్లాంటి చిన్న అవన్నీ కూడా మేము అందజేయడం జరుగుతుంది. నేను మా సభ్యులందరికీ కూడా ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాను. నేను చేసిందని కాదు, మీరు చేసిందని కాదు, మనం ఉన్న సభ్యులందరం కూడా సంవత్సరంలో కనీసం ఒక్కొక్కరు ఒక కార్యక్రమం చేయాలి. ఒక అంగన్వాడీ కానివ్వండి, ఒక ఆశ్రమం కానివ్వండి, ఏదో ఒక కార్యక్రమం ప్రతి ఇంట్లో నుంచి ఒక కార్యక్రమం రావాలి. వచ్చినప్పుడు మనకి కార్యక్రమాలు ఎక్కువ అయిపోతాయి. దాని తర్వాత ఈ స్టేట్ కమిటీలో కూడా మాకు కాంపిటీషన్ పెట్టారు. ఎవరు ఎక్కువ కార్యక్రమం సెలెక్ట్ కమిటీ ఉంటుంది ఒకటి. ఆ సెలెక్ట్ కమిటీలో ఈ మధ్యలో మేము మీటింగ్ పోయినప్పుడు మా సెక్రటరీ సురేష్ గారిని దాంట్లో మెంబర్గా ఎన్నుకోవడం జరిగింది. దానిలో సెలెక్ట్ కమిటీలో వారిని పెట్టారు. మనం చేసే ఈ కార్యక్రమాలన్నీ కూడా వాళ్ళకి పంపిస్తే వాటిని సెలెక్ట్ చేసి అవార్డు ఇవ్వడానికి కూడా ఒక అవార్డు కమిటీని తయారు చేశారు. కాబట్టి మనం ఏమాత్రం కూడా ఇప్పటివరకు అయితే దాదాపు 15 సంవత్సరాలుగా ఎట్లా చేస్తున్నామో ఇప్పుడు కూడా ఏమాత్రం కూడా వెనక్కి తగ్గకుండా అందరినీ ఇన్వాల్వ్ చేసి ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తామని చెప్పి మా శక్తి మేరకు చేస్తామని చెప్పని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ, అలాగే మా మనవడు ఒక్క నిమిషం మా మనవడు బర్త్డే గురించి ఒక్క నిమిషం చెప్పాలి కదా. వాడు ఒకటే అమ్మాయి అండి నాకు, ఆ అమ్మాయికి 2 అబ్బాయిలు. ఆ అబ్బాయికి ఇంటర్మీడియట్ అయిపోయేంత వరకు సెల్ ఫోన్ తెలియదు, అసలు ఇవ్వలేము. సెల్ ఫోన్ ఇవ్వలేదు. నారాయణ కాలేజీలో చదివి స్టేట్ ర్యాంకులో వచ్చి తర్వాత కేరళలో అమృత యూనివర్సిటీలో సీట్ సంపాదించి అక్కడ బీటెక్ చేసిన తర్వాత హైదరాబాద్లో కొంతకాలం జాబ్ చేసి తర్వాత అమెరికా అవకాశం వచ్చింది. ఇప్పుడు
అమెరికాలో ప్రస్తుతం జాబ్ చేస్తూ ఉన్నాడు. వాడికి ఎప్పుడంటే బీటెక్ పోయిన తర్వాత ఏంటంటే ఎక్కడో సుదూర ప్రాంతాల్లో ఉంటాడు, విషయం చేయాలి కదని అప్పుడు ఒక చిన్న ఫోన్ కొనిచ్చాం. అంతగా చెప్తే ఇంటర్మీడియట్ అయ్యేంత వరకు పిల్లలకి ఫోన్ ఇవ్వలేదు. ఇప్పుడు ఏంటంటే చిన్నపిల్లగాళ్ళ దగ్గర నుంచి ఫోన్లు అంటున్నారు కదా, అలా అంత గట్టిగా పట్టుదలతోటి ఆడ హాస్టల్లో మేము ఏంటంటే బాగా చదవాలని హాస్టల్లో పెడతా ఉంటాయి కదా, హాస్టల్లో పెడతాంటే హాస్టల్లో ఉంటే మాకు మార్కులు రావు, ఇంటి దగ్గర ఉంటే వస్తాయంట. వాళ్ళ అమ్మ చేతి వంట తినే వాళ్ళు ర్యాంకులు సంపాదించుకొని ఇవాళ అమెరికాలో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి స్థిరపడటానికి అవకాశం ఏర్పడిందని చెప్పని ఆ పిల్లలకు కూడా నేను చేసే కార్యక్రమాలన్నీ కూడా వారికి ఎమ్మటే వెళ్ళిపోతాయి. వాళ్ళు కూడా ఇలాంటి వాటికి ఆకర్షితులు కావాలన్న ఉద్దేశంగానే నేను ఈ కార్యక్రమాలన్నీ మొదలు పెడుతూ మా ఇద్దరి మనవాళ్ళకు కూడా ఇలాంటి ఏదో ఒక కార్యక్రమం చేయటం, దానిలో మనకి ఆత్మ సంతృప్తి ఉంటుందని చెప్పని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. ప్రెసిడెంట్ నాగేశ్వరరావు గారు చక్కగా మనం చేసే కార్యక్రమాల వివరాలు అన్ని చక్కగా తెలియజేశారు. ఆయన అనుభవాలను కూడా పంచుకున్నాడు. మనకు ఈ జాగా వచ్చిన దగ్గర నుంచి అన్ని వివరాలు ఇచ్చారు. కానీ వాళ్ళ మనవాడికి ఫోన్ ఇవ్వలేదు, కానీ ఈ రోజుల్లో ఫోన్ ఇవ్వకపోతే అన్నము తినరు, పడుకోరు, అన్నీ ఉంటాయండి. మారిపోయింది, కొంచెం తేడా వచ్చింది. ఫోన్ని లిమిటెడ్గా యూజ్ చేసి సక్రమంగా యూజ్ చేసుకున్నంత కాలం దాంతో బాధ లేదండి. తప్పకుండా కాలానుగుణంగా మనం మార్పు కొంచెం వాళ్ళకి కూడా అవగాహన కల్పించాలి. ఇలాగే కొన్ని నాయకులు తన స్పీచ్లో ఒక విషయం మర్చిపోయాడండి. మిత్రుల దయచేసి ఖచ్చితంగా గమనించండి, తర్వాత మాట్లాడుకోండి. మనం ఒక కార్యక్రమం చేపట్టామండి. మనము బాడీ డొనేషన్. మనకు మొన్న కరోనా వచ్చినప్పుడు ఎంత విపరీతాలు జరిగినాయి. అయినా మన భారతదేశం ముందుగా కరోనా వ్యాక్సిన్ తయారు చేసి మనకు ఫ్రీగా ఇచ్చింది. ఎలా ఇచ్చింది? మన బాడీలో ఉన్న మార్పులు, దానికి కావాల్సినవి మనం బాడీ డొనేట్ చేస్తే ఇప్పుడు చదువుకుంటున్న పిల్లలకి మంచి అవగాహన కలిగి వాళ్ళు రేపు సైంటిస్టులు అయ్యి ఏ కార్యక్రమానికి ఏం చేయాలనేది బాడీ డొనేషన్ అనేది ఒక కార్యక్రమం చేపట్టామండి. ఆల్రెడీ మా మెంబర్స్ డొనేట్ చేశాము. ఇంకా కూడా ఇప్పుడు మా ధర్మారావు గారు, మన గురుమూర్తి గారు, ఇంకా అందరు ఇచ్చారు. కోదండరామైతే ఆల్రెడీ బాడీ అని చనిపోతే ఇచ్చేసాము. ఆర్గాన్ కూడా డొనేట్ చేయొచ్చండి, ఫెసిలిటీ. మీరు ఏది చేయాలన్నా మా దగ్గరికి వచ్చి కాంటాక్ట్ చేస్తే ఒక చిన్న ఫామ్ ఫిల్ చేసి మేము ఆ కార్యక్రమం కూడా భారీ ఎత్తునే చేపడుతున్నాము. తప్పనిసరిగా వీలున్నోళ్ళు ఫ్యూచర్ని ఆలోచించుకొని మా తరంగా నెక్స్ట్ బుడ్డ పిల్లలు ఉన్నారు, బుజ్జి పిల్లలు, వాళ్ళకి వచ్చేటానికి అప్పటికి వచ్చే డిసీజ్కి వాళ్ళు నేర్చుకోవడానికి చక్కటి అవకాశం ఇది కల్పిస్తున్నాము. దాన్ని కూడా కాస్త మీ లెవెల్లో మీరు కూడా విస్తృత ప్రచారం చేసి దాన్ని కల్పించవలసిందిగా కోరుకుంటున్నాను. ఇంకా టైం మేడం మీరు కొద్దిగా ఎంత రండి, ఇప్పుడు తీసుకోండి, మేడంగా చేయబట్టుకోండి. ఓకే సార్. సార్ మీరు చూడండి సార్. ఓకే వేదిక మీదికి ఆహ్వానిస్తున్నాండి. అన్ని కోరుకుంటున్నాను. అలాగే కొల్లు నాగేశ్వరరావు గారు ఇంకా ఇద్దరు రావచ్చు సార్. కొల్లు నాగేశ్వరరావు గారు సార్లతో సత్కరిస్తున్నారు. రెడీ సార్. చాలా సార్, అందుకనే మరి ఫోటో రాకపోతే వదిలేనా. రెడ్డి మురళి గారిని అందిస్తారండి. కామేశ్వరరావు గారు కామేశ్వరరావు గారు. ఓకే, ఈయనకి సారుతో సత్కరించడానికి నేనే సత్కరిస్తున్నాను. మెంబర్స్ ఎవరండి? రండి సార్, లేచి టైం లేదు. వాడు ఇంత టైం మనం స్పేర్ చేయడమే మన గొప్ప. ఇటు చూడండి, అందరు ఇటు చూడండి, అందరు ఇటు చూడండి. నాసిరా గారు ముందుకున్నాడు కొద్దిగా. రైట్ రైట్. ధన్యవాదాలు సార్. మా సత్కారం
గారు ఇప్పుడు హెల్త్ యూనివర్సిటీలో లెక్చరర్గా చేస్తున్నారండి. వారికి చెప్పండి కొట్టండి. సంతోషం రావాలి సంతోషం. ఆవిడికి విజయమోహన్ గారిని పూలగుచ్చంతో సత్కరించవలసిందిగా కోరుకుంటున్నాను. అలాగే ధర్మారావు గారిని ఇక్కడ చూడండి. చూడండి సార్, అందరు రెడీ. మనము మన 10th యానివర్సరీ చేసుకున్నామంటే ఒక సవనీర్ తీసాము. మనము ఆ సవనీర్ తీసాము. ఇప్పుడు కొత్తగా ఎలక్ట్ అయిన సర్పంచ్ గారికి ఈ సవనీర్ని అందజేయవలసిందిగా మా సీనియర్ సిటిజన్ అసోసియేషన్ విద్యానగర్ గారి ప్రెసిడెంట్ కోరుకుంటున్నాను. 10 years లో లాస్ట్ 10 years అండి, ఈ ఇయర్ కాదు. నేను చేసిన సేవా కార్యక్రమాలు మనం చేసిన చిరు సత్కారం ఈ కార్యక్రమాన్ని గురించి మన విద్యానగర్ కాలనీ సర్పంచ్ డి శాంతిశ్రీ గారిని ప్రసంగించవలసిందిగా కోరుకుంటున్నారు. ముందుగా మరి సీనియర్ సిటిజన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు అనేటువంటి కొల్లు నాగేశ్వరరావు సార్ గారికి, మరి అదేవిధంగా సీనియర్ సిటిజన్ అసోసియేషన్ మెంబర్స్ అందరికీను, మరి మా యొక్క వైస్ ప్రెసిడెంట్ గారు అయినటువంటి వాసిరెడ్డి మురళి సార్ గారికి, మరి మా 3వ వార్డు మెంబర్ అయినటువంటి రమాదేవి గారికి, అంగన్వాడీ మరి సూపర్వైజర్ అయినటువంటి సీత గారు, అదేవిధంగా మరి మా అంగన్వాడీ టీచర్స్ అందరికీ ప్రత్యేకమైనటువంటి నమస్కారం. మరి ఈ రోజున మరి అన్నీ గారికి మరి జన్మదిన వేడుక కారణంగా మరి మమ్మల్ని ఇక్కడ ఆహ్వానించినందుకు దానికి కారణం ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు సార్. థ్యాంక్ యూ. అదేవిధంగా మరి ఈరోజు మరి మమ్మల్ని సన్మానించారు, దానికి గాను కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మరి మీరు చేస్తున్నటువంటి సేవలు మరి చాలా అభినందనీయం సార్. అసలు ఏంటంటే ఒక యూత్ మెంబర్స్ కూడా చేయలేనటువంటి గొప్ప గొప్ప కార్యక్రమాలు మీరు చేస్తున్నారు. మరి సీనియర్ సిటిజన్స్ అయినటువంటి మరి సార్ వారు మరి ఈ స్కూల్స్ ని డొనేట్ చేసుకోవడం అనేది చాలా పెద్ద విషయం. దానికి ప్రత్యేకమైనటువంటి నమస్కారం సార్. మరి ఇటువంటి డొనేషన్స్ అనేటివి ఎక్కడా లేవు. ఒక మరి మన సీనియర్ సిటిజన్ సార్ వాళ్ళు మరి చేస్తారు. దానికి గాను మరి అదేవిధంగా ఈ అంగన్వాడీ స్కూల్స్ కి కూడా అసలు ఇప్పటిదాకా అసలు చాలా చాలా డొనేషన్స్ జరిగినాయి. మరి దానికి కూడా సార్ వారికి మరి ప్రత్యేకమైన నమస్కారాలు సార్. మరి ఈ వయసులో కూడా మరి చాలా కార్యక్రమాలు చేస్తున్నారు సార్. మరి సీనియర్ సిటిజన్ అసోసియేషన్ మెంబర్స్ కూడా అసలు చాలా మంది అసలు వీళ్ళు వృద్ధుల్లా కనపడట్లేదు చెప్పాలంటే, ఇంకా యంగ్ లీడర్స్ లాగా ఉన్నారు. దానికి అసలు నాకైతే చాలా సంతోషంగా ఉంది. ఈ రోజుల్లో కూడా అందరు కలిసి ఒక యూనిటీగా ఉండి అసలు ఏ విధంగా అసలు ఉండడం అనేది చాలా చోట్ల మరి ఫెసిలిటీ లేక ఎంతోమంది బాధపడుతున్నారండి అసలు. కానీ మన విద్యానగర్కి మరి ఈ అవకాశం దక్కింది. ఈ అవకాశాన్ని మంచిగా సద్వినియోగం చేసుకుంటున్నారు. మరి నాకైతే చాలా హ్యాపీగా ఉంది. మరి మమ్మల్ని ఇక్కడ పిలిచినందుకు సార్ ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు సార్. ఇంకొకసారి మరి ఇంకా మీ సేవలు అనేవి మరి ఇంకా కావాలి. మరి వీళ్ళకి ఈ అంగన్వాడీ టీచర్సే కానివ్వండి, స్కూల్స్ కూడా ఇంకా మీరు ఇంకా గొప్ప గొప్ప సత్కారాలు మీరు తీసుకోవాలని నేను కోరుకుంటూ మరి ప్రత్యేకమైన నమస్కారాలు తెలుసుకుంటూ ముగిస్తున్నాను. ధన్యవాదాలండి సర్పంచ్ గారు, చాలా చక్కగా చెప్పారు. అందరూ చక్కగా చెప్పారు. క్లాప్స్ కొడదామంటే అందరి చేతులు ప్లేట్ నుండి క్లాప్స్ కొట్టలేకపోయారు, ఒకళ్ళిద్దరు తినలేకపోయినందుకు. మేము చేస్తున్న కార్యక్రమాల గురించి ఇంకా మేము విస్తృతంగా చెప్పడం కన్నా భవిష్యత్తులో కూడా దీన్నే మీరు మా ఆచరణలో మేము ఏం చేస్తున్నామని కూడా మీరు గమనిస్తారని నేను ఆశిస్తున్నాను. ఏదైనా చిన్న చిన్న ఇవి ఏదైనా రిక్వైర్మెంట్స్ అయినా కావాలంటే అది మేము మా ప్రెసిడెంట్ ద్వారా మీ ద్వారా తీసుకొస్తామండి. తప్పకుండా మీరు ఇది చేస్తారని ఆశిస్తున్నాను. ధన్యవాదాలండి. ఇప్పుడు
మన ఉప సర్పంచ్ గారు శ్రీ వాసిరెడ్డి మురళి గారు తన అభిప్రాయాన్ని తెలియజేస్తారు. ఈరోజు మన సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ వాళ్ళు నాకు మొన్ననే నాయకులు చెప్పారు, అంగన్లో దానికి సంబంధించిన వస్తువులను అంటే ఇంత వాటికి రాసిస్తారు. సరే, ఈ రేవంత్ పుట్టినరోజు అనేది ఆ రోజు చర్చలో లేదు, ఆయన మనం చెప్పినట్టున్నారు, ఇక్కడ కూడా అరేంజ్ చేశారు. అట్లనే సీనియర్ సిటిజన్స్ ప్రోగ్రామ్ ఎప్పుడు జరిగినా నేను ఊర్లో లేకపోతే ఏమో కానీ ఉన్న దాంట్లో ప్రతి దాంట్లో నన్ను పిలుస్తారు. నేను ప్రతి సంవత్సరం ప్రతి మంత్లో ఏదో దాంట్లో నేను పాల్గొంటున్నా. హనుమంతరావు గారి తర్వాత నాగేశ్వరరావు గారికి, అట్లనే సీత గారికి, సర్పంచ్ గారికి, రమా గారికి, సీనియర్ సిటిజన్స్ మెంబర్స్, అట్లనే పెద్దలందరికీ, అంగన్వాడీ టీచర్స్, వాళ్ళ పిల్లల తల్లిదండ్రులు కూడా వచ్చారు, వాళ్ళకు కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ఈ పంచాయతీలోనే స్పెషల్ ఇక్కడ సీనియర్ సిటిజన్స్ బిల్డింగ్లు లేవు. చాలా వరకు మన పంచాయతీ అన్ని విధాల పంచాయతీలో ఉన్న ఎమ్మెల్యే గారు చేపట్టి ఎక్కడ ఏది జరిగినా అది మనదే అనే దానితోటి ఇక్కడ ఈ ప్లేస్కు చరిత్ర, ఆ చరిత్రని పక్కా పెట్టించి, లేకపోతే వెళ్ళిపోయారు. నాకు రాంబాబు గారు ఫోన్ చేయకపోతే ఇది ఎవరో కబ్జా, ఆ కబ్జా నుంచి నేను డ్యూటీలో ఫోన్ కొడితే ఆగిపోయింది. తర్వాత మీరు అడగడంతోటే వెలిగించాం. ఇంకొక ఆయన అడ్డుపడినా కూడా తీర్మానం చేసి ఇచ్చేసి వీళ్ళు దాన్ని సర్వీనం చేసుకొని మంచి కట్టారు. దాంట్లో మేము అందరం పాల్గొంటున్నాం. ఏది చేసినా ఒక మంచికే కాబట్టి మనం ఎవరో అమ్ముకోలేదు, లేకుంటే కబ్జా చేయదు. ప్రజలకు ఉపయోగపడేది ఇది అందులో ఎక్కువ ఉపయోగపడుతుంది. ఎక్కువ అంటే ఏంటి, స్కూళ్ళు దత్తత తీసుకోవటం, లేకుంటే ఎక్కడికైనా పోయి పెద్దవాళ్ళు అంటే అనాథలు ఉండే హాస్టల్ లాంటివి కానీ అన్ని చోట్ల దానం చేస్తూ ప్రతి పల్లెటూరుకు పోతూ అక్కడ కూడా ఏదో ఒకటి ఇస్తున్న మన వాళ్ళు ఏంటంటే ఎక్కడికో పోయి హైదరాబాద్ పోయి ఉండే బదులు ఈ పెద్దలందరూ మన కాలనీలో ప్రతి ఇంట్లో అమెరికా, ఇంకొక దేశం, లేకపోతే బెంగళూరు, హైదరాబాద్ పెద్దవాళ్ళ వరకు చాలామంది ఇక్కడే ఉంది. ఈ పెద్దవాళ్ళందరూ ఏంటంటే హైదరాబాద్ పోలేక కాకుండా అక్కడ ఉండలేక కాదు, కానీ ఇక్కడ ఉంటే ఇక్కడే వాళ్ళ సర్వీస్ అంతా పూర్తి చేశారు. ఆ సర్వీసులో పరిచయాలు అందరూ ఒక్క దగ్గర ఉంటే బాగుంటుందని దీంట్లో అందరూ సరదాగా ఉంటూ ఉదయం సాయంత్రం ఇక్కడే కలుస్తూ ఎవరికి ఎవరు సాయం చేయవసరలే, అందరూ మంచిగా కలుపుకుంటూ ఒకరికొకరికి ఒకరికొకరు సాయం చేస్తూ బయట వాళ్ళకు కూడా సాయం చేస్తున్న మా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, నేనైతే ఒకటి రామ్నగర్ గవర్నమెంట్ స్కూల్ నేను నిన్న మాట ఇచ్చిన వాళ్ళకి అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి మన స్కూల్ అయితే ఎట్లయితే మనం దత్తత తీసుకున్నామో నేను కూడా ఎవరో ఒకరిని అక్కడ చూస్తా, మన టీంలో కలుపుదాం వాళ్ళని. ఈ టీం నుంచే ఆ స్కూల్ కూడా డెవలప్ చేయడం కోసం గవర్నమెంట్ స్కూల్ ఎట్లుందంటే పిల్లలు 40 మంది ఉన్నారు, కానీ కొంచెం డిఫరెన్స్ ఉంది. ఆ డిఫరెన్స్ని మన వాళ్ళు ఒక 2-3 సార్లు పోతే సెట్ అయిపోతుంది. నేను ఆ టీచర్ గారికి చెప్పిన, ఎంఈఓ గారు వచ్చింది, మేము మళ్ళీ వస్తాం, వచ్చిన రోజు దాఖలు రోజు చెప్తా, వాళ్ళకి ఏం కావాలో మనం సెట్ చేద్దాం. ఆ సెట్ చేసే దాంట్లో విద్యానగర్ సంఘం నుంచే సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ నుంచే కల్పిద్దాం. దానికి మీరందరూ ఆ స్కూల్ను కూడా ఆదరించడానికి మీ అందరూ ముందుకు రావాలి. అట్లనే చేసి మనకి అన్ని వేళలా అందుబాటులో ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఇప్పుడు మేము సర్పంచ్ కానీ నేను కానీ మన మెంబర్స్ కూడా వేరేగా ఈయన వేరే ఆయన చెప్పడానికి కూడా అవకాశం లేదు. అందరు మనోళ్ళే ఉన్నారు. మంచి పని చేస్తాం, మంచి పేరు తెచ్చుకుంటామని తెలియజేస్తూ మీ అందరికీ కూడా మరొకసారి ఏది చేసినా
మంచికే ప్రయత్నం చేస్తాం. అంగన్వాడీ సెంటర్లకు కానీ లేకుంటే ఇంకా దేనికైనా కానీ మా ప్రయత్నం మేము చేస్తామని ఈ రామ్నగర్ స్కూల్ని మరోసారి గుర్తు చేస్తూ నేను సర్పంచ్ మా మెంబర్లు అందరూ వస్తాం. మీరు కూడా వస్తే అక్కడ దాతను నేను పిలిపిస్తా. ఆ దాతని మన దాంట్లో కలుపుతాం. కలిపి అక్కడ కూడా క్లియర్ చేద్దామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మాట్లాడు 5 డిఫరెంట్ వేస్ లో మాట్లాడారండి. అది గొప్పతనం అండి. ఒకటే ఏదో టీచర్ చెప్పిందని పట్టించలేదండి. వాడు కాన్సెప్ట్ సొంతంగా ఆ స్టేజ్ లో ఉంది మన విద్యానగర్ కాలనీ గ్రామ పంచాయతీ. అలాగే అన్నిటి నెక్స్ట్ మేము రామంజనేయ కాలనీలో మా శాస్త్రి ద్వారా మేము అక్కడ కూడా చాలా నాగేశ్వరరావు గారికి, అలాగే సెక్రటరీ, అలాగే ఇక్కడ ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్స్, అలాగే పిల్లలు, పేరెంట్స్, అలాగే ఈ విద్యానగర్ కాలనీలో ఉండేటువంటి సభ్యులు, పుర ప్రముఖులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం జరుపుకోవడం అన్నది నాకైతే చాలా ఆనందంగా ఉందండి. ఎందుకనంటే మన కొత్తగూడెంలోనే విద్యానగర్ అంటే ఆ పేరులోనే ఉందండి విద్య. వినడానికి చాలా హాయిగా ఉంటుందండి. మనము ఎక్కడికైనా వెళ్ళి వస్తున్నప్పుడు మీరు ఎక్కడ అంటే విద్యానగర్ కాలనీ అంటే వినడానికి చాలా బాగుంటుంది. నాకైతే చాలా ఇష్టంగా ఉంటుంది. అలాగే మా లైన్ వచ్చి సీనియర్ సిటిజన్ అసోసియేషన్ లైన్ అని చెప్తామండి. ఆడవాళ్ళకి కానీ ఎవరికి కానీ అది ఇంకా గర్వంగా ఉంటుంది మాకు. ఎందుకనంటే ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ సిటిజన్స్ అందరూ కూడా చాలా పెద్దవాళ్ళండి. వాళ్ళు రిటైర్ అవ్వడానికి ముందు ఎంతో బాధ్యతాయుతమైనటువంటి పదవులు, టీచర్స్ కానివ్వండి, లెక్చరర్స్ కానివ్వండి, ఇంజనీర్స్ కానివ్వండి, ఎన్నో రంగాల్లో ఎంతోమంది మేధావులు, చాలా టాలెంటెడ్ పర్సన్స్ ఎంతో విజయవంతంగా వాళ్ళ బాధ్యతలన్నింటినీ కూడా పూర్తి చేసుకొని విజయవంతంగా పదవీ విరమణ పొంది చాలామంది రిలాక్స్ అయిపోతారు. చాలా కష్టపడ్డాము, అదే రిటైర్ అయిపోయాము, విశ్రాంత ఉద్యోగులు అంటారు, విశ్రాంతి తీసుకోవాలి. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక్కరిని చూసినా కూడా ఎవరి ఫేస్ వాళ్ళు కనిపించట్లేదండి. యంగ్ అండ్ ఎనర్జీగా ఉన్నారు. చాలా మాలాంటి వాళ్ళకి చాలా ఎంకరేజ్మెంట్గా ఉన్నాడు మిమ్మల్ని చూస్తూ ఉంటే. అంటే రిటైర్ తర్వాత కూడా ఏదైనా చేయగలరు, వయసుతో నిమిత్తం లేదు మంచి పనులు చేయడానికి. మన మదర్ తెరిసా చెప్పినట్టు ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అంటారు. అలాగే మానవ సేవే మాధవ సేవ. ఇలాంటివన్నీ కూడా మీరు మాటల్లో కాకుండా ఆచరణాత్మకంగా చేతల్లో చేసి చూపిస్తున్నందుకు మీ ఇంతమంది మేధావులు ఒకే చోట ఉన్న ప్రాంతంలో మేము నివసించడం నిజంగా మా అదృష్టంగా భావిస్తున్నాము. అలాగే ఇలాంటి కార్యక్రమాలు ఇంకెన్నో చేపట్టి ముందుకెళ్ళి ఎంతోమంది సహాయార్థులకి మీ సహాయ సహకారాలు అందించి మీరందరూ కూడా ఎప్పుడు కూడా ఇలాగే ఎంగ అతిథిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అవకాశం ఇచ్చినందుకు కోట రాఘవరావు గారిని సుజాత నగర్లో ప్రముఖ గ్రామీణ వైద్యులు. మీరు ఆయన చేస్తున్న సేవలు ఇప్పుడు చెప్పుకోవడానికి టైం లేదు కాబట్టి ఒక ఓల్డేజ్ హోమ్ స్టార్ట్ చేశారండి. రూపాయి బయట నుంచి తీసుకోకుండా ఒక బ్రహ్మాండమైన పెయిడ్ అన్పెయిడ్ సుజాత నగర్లో మీరు ఏదైనా అంజనాపురం వెళ్ళి దారిలో మీకు వెళ్తే రైట్ సైడ్ కనిపిస్తుంది. సాయి ఏంటంటే షిరిడి సాయి. ఒక్కసారి మీకు వీలున్నప్పుడు విజిట్ చేయండి. టోటల్ గా వీళ్ళ ఫ్యామిలీ, వీళ్ళ అబ్బాయి, వీళ్ళు ₹1 బయట తీసుకోకుండా చక్కటి వాతావరణంలో మొత్తం వీళ్ళే మెయింటైన్ చేస్తున్నారండి. వైద్యుడు ఆ చుట్టుపక్కల గ్రామాలందరికీ ఇప్పుడు దేవుడే. కానీ ఇప్పుడు ఆయన రిటైర్ అయిన తర్వాత చాలా చక్కటి ఇదితో వాళ్ళ అబ్బాయికి, ఆయనకి కూడా మా సీనియర్ సిటిజన్ అసోసియేషన్ తరఫున నేను ధన్యవాదాలు. ఓకే 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 నేనంతా పిల్లల్ని ఏడిపించుడు ఎక్కువేయండి. ఎప్పుడు ఏ హాస్పిటల్ పిల్లల్ని ఏడిపించడం అంటే ఎవరంటే డాక్టర్ ఒకటే పొడిచి డాక్టర్ ఏడిపిస్తూ ఉంటారు పిల్లల్ని. అయితే వాళ్ళ బాగు కోసం అది వేరే విషయం. ఇప్పుడు శ్రీమతి పి సీత గారు తన ప్రసంగ అంగన్వాడీ సూపర్వైజర్ అండి. మనం ఇప్పుడు బహుకరించింది ఆమె. అదృష్టంగా భావిస్తాం. చెప్పాల్సిన పనులు సీనియర్ సిటిజన్స్ మనలో ఒక భాగస్తుడిగానే మేము పరిగణిస్తున్నాం. కాకపోతే కొత్తగా సర్పంచ్ గారు వచ్చారు. ఇక నుంచి వారు కూడా మన యొక్క యాక్టివిటీస్ అన్ని తెలుసుకుంటారు. తప్పకుండా మీకు కోఆపరేషన్ ఉండాలంటే మనం సోదర భావంతో ఒకరు కూడా కలిసి సక్సెస్ ఉంటుంది. ఇక మా ప్రెసిడెంట్ గారు నుంచి వేరే చెప్పినట్టు నిరంతరం దీని గురించి ఆలోచన చేస్తారు. ఆయన విదేశాలు ఉన్నా కదా దీని గురించి ఆలోచన చేస్తారు. మా సెక్రటరీ గారు ఈ రోజు కనీసం 25 మంది వస్తారు మా అసోసియేషన్కి వచ్చి అన్నీ మర్చిపోయి ఆటలు పాటలు తోటి ఎంతో కాలక్షేపం చేస్తారు. నిజంగా అది ఒక న్యూ దాన్ని ఏమంటారంటే ఆయుష్ను పెంచడానికి ఒక మార్గం, కొత్త మార్గం. తర్వాత
ఈ అంగన్వాడీ వాళ్ళు స్టాఫ్ కూడా ఇచ్చారు. ఎన్నో సహకారాలు అందిస్తూనే ఉన్నాయండి. పేద పిల్లలకు సార్ చెప్పారు, చాలా నెంబర్ ఆఫ్ యాక్టివిటీస్ జరుగుతూనే ఉన్నాయి. ఇక్కడే కాదు, దాదాపు జిల్లా అంతా కూడా వ్యాప్తం చేసుకుంటుంది. బట్టలు పంచడం, భద్రాచలానికి హోమ్గా పంచడం, స్కాలర్షిప్ ఇవ్వడం, ఇలాంటి రకరకాల ప్రోగ్రామ్స్ తోటి ఈ యొక్క అసోసియేషన్ దినదినము అభివృద్ధి చెంది ఇంకెంతో మందికి మేలు జరగాలని ఆశిస్తూ కార్యకర్తలుగా ఉండి అదే ఎగ్జిక్యూటివ్ మెంబర్గా ఉండి నడిపించిన ప్రతి ఒక్కరు కూడా వందనాలు తెలియజేస్తూ ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. లో ఉన్న వాళ్ళం మేము ఎప్పుడు ఫోన్ చూసుకొని భద్రంగా పడుకుందామనే సమయంలో మీ వయసులో ఉన్నవాళ్ళు ఇక సీనియర్ సిటిజన్స్ అంటే కాలచక్రం ఒకటి నిర్ణయిస్తారు. ఏమని? పుట్టుక, బాల్యం, యవ్వనం, మళ్ళీ బాల్యమే. నేను మళ్ళీ వయోవృద్ధులు అని చెప్పాను, అది కూడా బాల్యమే. బాల్యం అంటే ఎవరు? చిన్నపిల్లలు అంటే దేవుళ్ళతో సమానం. ఇక్కడ మీరు దైవ కార్యక్రమాలు అన్నీ చేస్తున్నారు. మీరు చేసే ప్రతి ఒక్క మంచి పని దైవ కార్యమే. దీనికి సంబంధించి మీకు చిన్న కథ చెప్పాలి. దేవుడు అంట ఒక మనిషి పుట్టాక 7 రోజుల తర్వాత ఫలదాత రాస్తాడంట. ఏమని? ఈయన ఇలాగ ఉండాలి, ఏం చేయాలి అని రాస్తాడంట. అయితే ఒక కవికి అనుమానం వచ్చి దేవుళ్ళ దగ్గరికి అడిగినట్ట, సార్ మరి మీరు మనిషికే జాతకం రాస్తున్నారు, మరి వేరే జంతువులకు ఎందుకు రాయాలని. అయితే సార్ దేవుడు చెప్పినట్ట, ఒక మనిషి జన్మ పుట్టాలంటే చాలా జన్మలు అనుభవించాకే మంచితనం ఉన్నదకే మనిషి జన్మిస్తాం. ఆ జన్మలో తను చేసుకున్న పాపాలు, పుణ్యాలు, కర్మ ఫలాలన్నీ ఇక్కడే అనుభవించాలి. ఆ కర్మ ఫలాలను బట్టే ఆయనకు ఇంకొక జీవితం ఇవ్వాలా, లేకపోతే స్వర్గానికి పంపాలని. ఇప్పుడు మీరు చేస్తున్న అన్నీ చూస్తుంటే మీ కర్మ ఫలాలు ఇక్కడే మీరు మొత్తం మీ కర్మ ఫలాలన్నీ తీర్చేస్తున్నారు. తప్పకుండా మీరందరూ మనం స్వర్గానికి వెళ్తారు. ఇక నా కర్మ ఫలం అయితే ఏం లేదు. ఎక్కువ వచ్చింది కదా, మీరంతా కలుసుకుంటే మన విద్యానగర్ కాలనీలో ఒక ఫంక్షన్ హాల్, మన విద్యానగర్ కాలనీ తప్ప మన ఎమ్మెల్యే సార్ దగ్గర కలిసి సార్ ద్వారా సింగరేణి తోటి ఎక్కడ గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే మన మురళి సార్ సహకారం తీసుకొని మీ అనుభవంతో మీకున్న పరిచయాలతోటి ఇక సింగరేణి ఫండ్స్ నుంచి ఒక్క ఫంక్షన్ హాల్ మనం ఏర్పాటు చేసుకోగలిగితే ఇక ఇక్కడ అందరూ ఉన్నోళ్ళు విద్యానగర్ కాలనీలో కొంతమంది బీరోళ్ళు కూడా ఉన్నారు. పెళ్లి చూసుకోవడానికి కూడా వెళ్ళలేదు. ఇంటి ముందు చూసే రోడ్లు కూడా కొన్ని ప్రదేశాలు ఉన్నాయి, మిగతా మొత్తం బాగానే ఉన్నాయి. వాళ్ళు కూడా పెళ్లిళ్ళు చేసుకోవడానికి, ఫంక్షన్లు చేసుకోవడానికి, మళ్ళీ కిరాయి కొట్టడానికి చావు కూడా ఇంటి ముందు చావు ఇవ్వట్లేదు. కాబట్టి మనం అందరం కలిసి ఒక రోజు సార్ ఎమ్మెల్యే గారి ద్వారా వాసవి ముందు సార్లు పోయి సింగరేణి వాళ్ళని కలిసామనుకో ఒక ఫంక్షన్ హాల్ ఏర్పాటు అవుతుంది. అది ఏర్పాటు అయితే ఇక మీ ఆధ్వర్యంలోనే, సీనియర్ సిటిజన్స్ ఆధ్వర్యంలోనే దాన్ని ఘనంగా నిర్వహించుకుందాం. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు సార్. మా డేర్ అండ్ డైనమిక్ యూత్ ఐకాన్ కొల్లి నాగేశ్వర గారికి, మా సెక్రటరీ గారికి ఈరోజు ప్రత్యేకంగా మా ఆహ్వానాన్ని మన్నించి అందరితో కలిసి సన్మాన కార్యక్రమాన్ని అందించిన సర్పంచ్ గారికి, మా బ్రదర్, అందరికీ బ్రదరే, మురళి గారికి, మేడం గారికి ప్రత్యేకంగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ప్రోగ్రాం మొత్తాన్ని ప్రత్యేకంగా మా మధ్య ఉన్న డాక్టర్ గారిని బట్టి నేను చాలా సంతోషపడుతున్నా. డాక్టర్ గారికి మాకు స్కూల్కి చాలా రిలేషన్ ఉంది, అది నేను చెప్పలే. కానీ సార్ చూడగానే నాకు దేవుడే గుర్తొస్తాడనమాట. అంత అద్భుతమైన మనసు, అలాంటి మనసు అందరికి ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని 3 పార్ట్స్ చేస్తాను. ఒకటి కొల్లు నాగేశ్వర గారి యొక్క మనవడి యొక్క వర్డ్. కొల్లు నాగేశ్వర గారి ప్రేమ ఎలాంటిదంటే, తను తినే ముందు తప్పకుండా అది ఎవరికైనా పెడితే బాగుంటుందేమో అని ఆలోచించే మనసు. వాళ్ళ ఇంట్లో ఏ ప్రోగ్రాం జరిగినా, ఆ మనవాళ్ళకి సంబంధించిన ఏ కార్యక్రమం జరిగినా ఫస్ట్ సమాజానికి, దీనికి పక్కన వాళ్ళకి ఏం షేర్ చేస్తే వాళ్ళు ఆనందంగా ఉంటారో అనేదాన్ని ఫస్ట్ ఆలోచించిన తర్వాతనే ఆయన ఎంజాయ్ చేస్తాడేమో అనిపిస్తుంది. నేను అందరికంటే లేట్గా వచ్చాను, కానీ నేను కేస్ స్టడీ చేయడం నాకు ఇంట్రెస్ట్. ఒక వ్యక్తిని గమనిస్తున్నప్పుడు నేను ఆయనలో ఉన్న ప్రత్యేకతలు గమనిస్తూ పోతూ ఉంటాను. ఆ క్రమంలో సార్ చేసే ప్రతి ప్రోగ్రాంలో కూడా, తను చూసే ప్రతి పనిలో కూడా పక్కన వాళ్ళకి ఏం చేయాలి, సమాజానికి నా వంతు ఏం చేయాలి,
అనేది తను ఆలోచించి చూడండి. ఎక్కడో యుఎస్లో ఉన్న తన మనమడి బర్త్డేని మనందరితో సంతోషించి మనందరికీ ఆ కేక్లో ఉన్న తీపిదనాన్ని చూపించాలని రావడం నాకు చాలా సంతోషం సార్. మీరు ఇంకా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఇంకా వర్ధిల్లి ఇలాంటి కార్యక్రమాలు మీ ఆధ్వర్యంలో మీ ద్వయంలో జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ మనవాడు కూడా మా ఆశీస్సులు ఎల్లకాలం ఉంటాయి. ఎందుకంటే దీవిస్తే ఆ దీవెనలు అది ఫ్లో అవుతుంటాయి అక్కడ, ఫ్లో అవుతుంటాయి అక్కడ. సో మా దీవెనలు ఎప్పుడు ఉంటాయి. రెండో అంశం ఏంటంటే అన్న మా బ్రదర్, అట్లాగే యూత్ ఐకాన్ సర్పంచ్ మేడం గారు. సో వీళ్ళు యూత్లో చాలా ఉన్నతమైన కార్యక్రమాలు చేయాలని వీళ్ళు వచ్చారు. తప్పకుండా అన్న అయితే నోట్లో నాలుగల్లాగా ఇట్లా చిటికేస్తే ప్రాబ్లం ఉందంటే ఇప్పుడే వస్తున్నానని బర్రని వచ్చేసరికి నిలబడతాను అంతే. నిజంగా ఇట్లాంటి నాయకుడిని నేను చూడలేదు. చాలా సంతోషం. ఈ విద్యానగర్ కాలనీ ముందు మేడం చెప్పినట్టు విద్యానగర్ అంటే విద్యకే ప్రాధాన్యం. వీళ్ళందరూ విద్యార్థులే. సో ఆ విధంగా వీళ్ళిద్దరూ ఎన్నిక కావడం, ఈ 5 సంవత్సరాల వీళ్ళ యొక్క టెన్యూర్లో విద్యానగర్కి మంచి చేస్తారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నా. ఒక మాట చెప్తాను సార్, నేను చెప్పి క్లోజ్ చేస్తాను. కొన్ని ఇక్కడ నుంచి ఆలోచిస్తాం, కొన్ని ఇక్కడ నుంచి ఆలోచిస్తాం. ఇక్కడ నుంచి 30% ఉంటే ఇక్కడ నుంచి 70% ఉండాలి. అంటే హృదయంతో ఆలోచించే వ్యక్తి ఉన్నప్పుడు ఎక్కువ మేలు చేయగలం మనం. సో హృదయంతో ఆలోచించి నేను ఏం చేయగలను. మీరు చాలా త్యాగం చేసి వచ్చారు. ఇది కొత్తగా అయ్యేది కాదు. ఒక నాయకుడు అంటే ముళ్ళ మీద కిరీటం ఉన్నట్టే. ఆ ఫోను ఈ ఫోను అది ఇది అసలు నిద్ర లేని రాత్రులు కూడా ఉంటాయి. అవన్నీ కూడా బేర్ చేయడానికి మీరు వచ్చారు. కాబట్టి మా విద్యార్థి మీరు దొరకడం ఒక భాగ్యం అని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నా. వన్స్ అగైన్ ఐ కంగ్రాట్స్ సార్. ఐఎమ్ వెరీ హ్యాపీ. నిజంగా మీతో ఉండడం, మీ విద్యాలయ కార్యక్రమం నాకు. మూడో పాయింట్ ఏంటంటే వాళ్ళు అంత శ్రమపడి అది ఇచ్చారు. దాన్ని ఏమంటానంటే త్యాగం అంటారు. త్యాగం అంటే సమాజం నుంచి మనం తీసుకున్నాం, తిరిగి సమాజానికి మనం ఎంతో కొంత చేయాలి. సమాజం లేకపోతే మాకు తిండి నడదు. నేను టీచర్ అనుకోండి, మీ పిల్లలు లేకపోతే మా స్కూలే లేదు. కాబట్టి సమాజం మా ఒక విషయమనే కాదు, ఎక్కడున్నా మనం తప్పకుండా సమాజం తీసుకున్నప్పుడు సమాజానికి తప్పకుండా మనం ఇవ్వాలి అనేది ఒక నానుడి అండి. కాబట్టి అలాంటి స్ఫూర్తి రగిలించడానికి, అలాంటి స్ఫూర్తిని ఎంకరేజ్ చేయడానికి కొల్లు నాగేశ్వర గారు నిజంగా నేను అభినందించండి. నిజంగా నేను చాలా సంతోషపడుతున్నా. ఇంకా చాలా ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఈరోజు ఇంత వాల్యుబుల్ ఏది ₹1 ₹2 వచ్చింది కాదు. అంటే వాళ్ళకి పంపించిన మనవడో ఎవరు పంపించినా వాళ్ళకున్న ఖర్చులు తగ్గించుకొని మీకు ఇవ్వడం జరిగింది. ఓకే, ఇది పార్ట్. కాబట్టి వాళ్ళని ఎప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి. మీ పిల్లలు పెరిగిన తర్వాత కూడా మీరు అట్లా ఎంకరేజ్ చేయండి. ఓకే, రైట్. మూడో పాయింట్ ఏంటంటే గ్రీక్లో ఒక వర్డ్ ఉంది. ఏంటంటే చిన్నపిల్లల మనసు ట్యాబులర్సా అంటారు. అంటే వాడి మనసు ఒక ఎంటీ బ్లాక్ బోర్డ్ అనమాట. మీ దగ్గరకు వచ్చే పిల్లల్ని మీరు ఎట్లా ట్రీట్ చేస్తే రేపు పొద్దున సిటిజన్గా వాడు అట్లనే తయారవుతాడు. మీరు విసుక్కుంటూ వాడిని ట్రీట్ చేస్తే వాడికి విసుగు వస్తుంది. మీరు కోపంతో వాడిని ట్రీట్ చేస్తే వాడికి కోపం పెరిగిపోతుంది. మీరు ఇరిటేట్ అయితే వాడి ఇరిటేషన్ వస్తుంది. అదే సమాజాన్ని మీరు అందిస్తారు. కాబట్టి ఆ మొదటి జనరేషన్ ఏదైతుందో ఆ చిన్నపిల్లలు జాగ్రత్తగా మీ చేతులు పెట్టుకోండి. వాళ్ళతో ఎంత ప్రేమగా మీరు మాట్లాడి, ఎంత బుజ్జగించి మాట్లాడితే వాళ్ళు అంత మంచి సొసైటీగా మీరు అందించిన వాళ్ళు అవుతారు. ఓకే, అర్థమవుతుందండి. అంగన్వాడీ టీచర్స్, దీంట్లో నాకు తెలిసిన టీచర్స్ ఉన్నారు చాలామంది. కాబట్టి మీరు మీ పిల్లల్ని, మీ చేతిలో పెట్టిన పిల్లల్ని, ఆ తల్లిదండ్రులు డబ్బున్న వాళ్ళు అయితే క్లోజ్ చేస్తాను 2 నిమిషాలు. డబ్బున్న వాళ్ళు అయితే మీ దగ్గరికి రారు కదండి. అంటే ఒక ఫస్ట్ జనరేషన్ పిల్లల్ని మీ చేతిలో పెడుతున్నారంటే మీరు చాలా ఆసక్తిగా చూడండి, ఆదర్శప్రాయంగా ఉండండి, మంచి పేరు తెచ్చుకోండి. దీన్ని 1వ తరగతిలో మా మేడం నేర్పించింది, లేదా యూకేజీలో మా మేడం నేర్పించింది అని మీ పేరు చెప్పుకోవాలి. ఇంకా చాలా ఏంటంటే నేను 2-3 విజిట్ చేస్తాను. మీరు దయచేసి ఏమనుకోవద్దు. హైజీనిక్ మెయింటైన్ చేయండి. మీ అంగన్వాడీలో హైజీనిక్ మెయింటైన్ చేయండి. చక్కగా మంచి ఆహారం పెట్టడానికి అన్నీ నేను అక్కడ చెప్పడానికి ఇది కాదు, కానీ గమనించగా చెప్తున్నా. నాకు చాలా సంతోషంగా కలిగింది ఏంటంటే మీకు మంచి ఆఫీసర్ ఉండడం కదండి. ఎవరు మీ ఆఫీసర్? ఎవరండి? మేడం,
లీనా మేడం నిజంగా ఆ రోజు మనం ప్రోగ్రామ్ చేసినప్పుడు తను మాట్లాడుతున్న మాటలు, అంగన్వాడీ మీద తనకున్న కన్సర్న్ చూస్తే నాకు చాలా సంతోషం అనిపించింది. అలాంటి మేడం మీకు దొరకడం మీ అదృష్టం, మీ భాగ్యం. కాబట్టి మంచి హైజీనిక్ మెయింటైన్ చేయండి. ఈ మధ్య కాలంలో చూస్తున్నాను చిన్న పిల్లలు వెళ్ళి గుంటలో పడిపోతున్నారనే విషయం చూస్తున్నాను. వాళ్ళ భద్రత మీ చేతిలో ఉంది కాబట్టి జాగ్రత్తగా మీ కన్సర్న్లో పెంచండి. ఒక మంచి అమ్మని మీరు చూపించండి. ఈ అవకాశం ఇచ్చిన సెక్రటరీ గారు ఈ శ్రీమతి పి సీతా గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. ఇవాళ ఈ ప్రోగ్రామ్కి వచ్చినటువంటి మన సర్పంచ్ గారు, అలాగే మన కొల్లు నాగేశ్వరరావు గారు, అలాగే మన మురళి అన్నయ్య గారు, ఇంకా వార్డు మెంబర్స్, ఇంకా సీనియర్ సిటిజన్స్ అనేదానికంటే మిమ్మల్ని చూస్తే సీనియర్ సిటిజన్స్ లాగే అనిపించట్లేదు. యూత్ లాగే చక్కగా అన్నయ్యలు, బాబాయిలు, పిన్నులు అనే అనుబంధంతో పిలవాలి అనేది ఉంది నాకు. అలాగే అనుకుంటున్నాను కూడా, అలాగే భావిస్తున్నాను. మీ అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ ప్రోగ్రామ్స్ చేయడం వల్ల నాగేశ్వరరావు గారు అప్పుడప్పుడు చేసిన ప్రోగ్రామ్స్ అన్ని వీడియో రూపంలో వస్తూ ఉంటాయి. నేను కూడా చూస్తూ ఉంటే అసలు మానవ జన్మకి సార్థకత. సారు అన్నట్టు బాల్యంలో మనకి ఒక 30 years బాల్యంలోనే గడిచిపోతుంది. అట్లాగే యవ్వనానికి వచ్చేసరికి నా ఇల్లు, నా పిల్లలు, నా సంపాదన అనేది ఉంటుంది. అంటే ఉండాలి కూడా, బాధ్యత. అది మన పిల్లల్ని కొంచెం డెవలప్ చేసుకోవడానికి, అభివృద్ధి చెందడానికి అనేది అవసరము. అలాగే మనం లాస్ట్ స్టేజ్ వృద్ధాప్యానికి వచ్చేసరికి సామాజిక సేవ అనేది కూడా మన మానవ జన్మకి సార్థకతగా ఉంటుంది. అలాగే మీరు చేసేటువంటి ప్రోగ్రామ్ని ఇప్పుడు ఈ చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో, యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఆదర్శంగా ఉండాలని, వాళ్ళ యూత్లో కూడా మనం కొన్ని స్కూల్స్లలో కానీ కొన్ని కాలేజెస్లో కానీ ప్రోగ్రామ్స్ మనం కండక్ట్ చేసి మన దిశానిర్దేశాన్ని మార్గదర్శకంగా వాళ్ళు కూడా మన మాటల రూపంలో, చేతల రూపంలో కొన్ని చెప్తూ ఉంటే ఆ మైండ్లో కొంతమందికి పుట్టుకతోనే ఉండదు చేయాలనేది, సమాజ సేవ అనేది, మంచితనం అనేది ఉండదు. కాబట్టి మనం చేసే సేవా ప్రోగ్రాంల ద్వారా కొంత ఆలోచన అనేది ఏర్పడుతుంది. ఈ తరం, ఈ యూత్కి, మన రాబోయే తరానికి ఆదర్శంగా మీరు ప్రోగ్రామ్స్ చేస్తూ మనం కూడా ఆదర్శవంతంగా వాళ్ళకి తెలియజేయాలని, అలాగే ఈ అసోసియేషన్ అనేది ఒక జిల్లాకి పరిమితం కాకుండా మండల లెవెల్లో కూడా కమిటీలు ఏర్పాటు చేసి మన జిల్లా అంతా వ్యాప్తి చేయాలని, అలాగే మన సీనియర్ సిటిజన్స్ అంతా కూడా మనం రిటైర్మెంట్ తర్వాతే కాబట్టి కలుసుకుని ఒక చోట కలుసుకొని కుటుంబంలో కూడా ఎన్నో సమస్యలు, బాధలు అనేవి ఉంటూ ఉంటాయి. మనం ఫ్రెండ్స్ కలిసి షేర్ చేసుకోవడం వల్ల కూడా మానసిక ఆనందం అనేది ఉంటుంది. ఆ ఆనందము మనం ఎంత సంపదన్నా కోరుకున్నా కూడా అది రాదు. ఒక ఫ్రెండ్ ద్వారా, ఒక మంచి కుటుంబ సభ్యుల ద్వారా, స్నేహితుల ద్వారా, ఇట్లా అసోసియేషన్ ద్వారా మన భావాలు, మంచి చెడు రెండు పంచుకోవడం ద్వారానే మనకి మంచి జీవితము, మంచి మనశ్శాంతి, తృప్తి అనేది దొరుకుతుందని నా యొక్క ఉద్దేశము. అలాగే ఇలాంటి ప్రోగ్రామ్స్ని మరీ ఇంకా బాగా మండల లెవెల్లో, డిస్ట్రిక్ట్ లెవెల్లో బాగా విస్తృతంగా వ్యాప్తి చేస్తూ మంచి ప్రోగ్రామ్స్ చేయాలని కోరుకుంటున్నాము. అలాగే నేను ఒక 2 months క్రితము ఈ విజయనగరం వెళ్ళినప్పుడు సారువల్ల ఏరియాని చూస్తే అక్కడ అన్ని ఎరుకలు, బాధలు అవి ఉన్నాయి. సార్, మీరు మంచి మంచి ప్రోగ్రామ్స్ చేస్తూనే ఉన్నారు కదా, ఎక్కడెక్కడో చుట్టుపక్కల విలేజెస్లో చేస్తున్నారు, మీ కాలనీలోనే, మీ అంగన్వాడీ సెంటర్, మీ ఇంటి ముందు సెంటర్లోనే బాగా ఇబ్బందిగా ఉంది కదా సార్, ఒక బీవో అయితే డొనేట్ చేయండి అని చెప్పేసి అడగడం జరిగింది. అడగగానే సార్ మంచిగా ఒప్పుకొని చక్కగా, నేను అడిగిన 2 నెలల ఎందుకు కాలేదు, డొనేట్ చేయడం చాలా నాకు హ్యాపీ, సంతోషంగా ఉంది. ఇచ్చినటువంటి ఈ వస్తువులను అన్నిటినీ కూడా సక్రమంగా వినియోగించి జాగ్రత్తగా 10 మందికి ఉపయోగపడేలాగా వినియోగించుకుంటారు సార్. అలాగే మన అంగన్వాడీ సెంటర్స్లో అక్షరాభ్యాసాలని, శ్రీమంతాలని, అన్నప్రాసనలని జరుగుతూ ఉంటాయి. పెద్ద పెద్ద గిఫ్ట్లే కాకుండా కూడా చిన్న చిన్నవి కూడా మీరు ఇవ్వచ్చు. ఫ్యాన్ లాంటివి అని, చిన్న బౌల్స్ లాంటివి అని, మార్నింగ్ స్నాక్ కోసం ఉపయోగించేటువంటి మన బర్త్డేలకి, పెళ్లి రోజులకి. అలాగే
జ్ఞాపకార్థాలు ఉంటాయి, అలాంటి వాటికి కూడా చిన్న చిన్న డొనేట్ కూడా చేయవచ్చండి. కాబట్టి మన ఈ ఏరియాలో అంగన్వాడీ పరిధిలో మన 5 సెంటర్స్ ఉన్నాయి. 5 సెంటర్స్లో కూడా మనకి కొన్ని రూమ్స్ ప్రాబ్లము, రెంట్ ఇస్తారు. మనకి రూరల్ ప్రాంతం కాబట్టి 2000 రెంట్ ఇస్తారు గవర్నమెంట్ నుంచి. మనకి రూమ్ ఫెసిలిటీస్ కూడా 2000కి కిరాయి అనేది ఉండదు, మనందరికీ తెలిసిందే. ఎక్కువ రెంట్ ఉంటుంది మన ఈ ఏరియాలో. కాబట్టి అట్లాగే చిన్న చిన్న ఇరుకు గదుల్లో మేము చేయడం జరుగుతుంది. మనకి ఒక అంగన్వాడీ స్కూల్ వచ్చేసి కూడా ఒక సిలబస్, దానికి ఏమేమి అభివృద్ధి చెందింది. ఇప్పుడు సారు అన్నారు, చిన్న పిల్లలు ఫస్ట్ ఫౌండేషన్ అనేది అంగన్వాడీ సెంటర్లోనే ఉంటుంది. ఈ అంగన్వాడీ సెంటర్లో మనం ఫస్ట్ ఫౌండేషన్ ఉండాలి అని అంటే చక్కగా మంచి బిల్డింగ్స్ అవి ఉన్న దాంట్లోనే మేము అడ్జస్ట్ అయిపోతూ సర్దుబాటు చేసుకుంటూ చేయించడం జరుగుతుంది సార్. అలాగే ఇంకొంత డిస్టర్బెన్స్ ఏంటి అని అంటే మన మురళి అన్నయ్య గారికి కూడా తెలుసు, ఈ బిఎల్ఓస్ డ్యూటీస్ బాగా వాడుకుంటున్నారు. మాకు 9 to 4 వరకు స్కూల్స్ ఉంటాయి. ఆ స్కూల్ టైంలోనే డిస్టర్బ్ చేస్తున్నారు బాగా. అది ఒక పెద్ద ఆటంకంగా మారింది. దాన్ని అధిగమించడానికి కూడా మేము ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాము. అయినా కూడా మన కలెక్టర్ గారు, ఎంఆర్ఓ సార్ వాళ్ళు అందరూ కూడా వీళ్ళ బిఎల్ఓలకి వినియోగించుకోవడం వల్ల కూడా కొంత డిస్టర్బ్ జరుగుతుంది. కాబట్టి మేము అంగన్వాడీ సెంటర్స్ని, ఈ పిల్లల్ని కూడా మంచి అభివృద్ధి కోసము, మంచి ఆ సిలబస్ని పర్ఫెక్ట్గా పూర్తి చేయించడం కోసము కూడా కృషి చేస్తున్నాం సార్. అలాగే ఇంకా కొంత లోటు ఏంటి అంటే మనం చేసేటువంటి దాంట్లో హెల్పర్స్ బాగా వేకెన్సీ, టీచరు ఆయన ఇద్దరు ఉండాలి. హెల్పర్స్ అనేవాళ్ళు రిటైర్మెంట్ అవ్వడం వల్ల ఇప్పుడు మన ఈ విద్యానగర్ సర్కిల్ వచ్చేసి 20 మంది టీచర్స్ సెంటర్స్ ఉంటాయి. మనకున్న 9 మంది ఆయమ్మలే ఉన్నారు సార్. మిగతా అందరూ వేకెన్సీ, సింగిల్ పర్సన్ ఉన్నారు. వాళ్ళు 2 యాక్టివిటీస్ చేయడం కూడా కొంచెం ఇబ్బందికరంగా మారింది. అయితే సారు కలెక్టర్ గారు ఏమన్నారంటే ఈ ఎలక్షన్ అయిపోగానే నోటిఫికేషన్ ఇస్తాం, ఫిలప్ చేస్తామని అంటున్నారు. ఇప్పుడు నేను వచ్చి 3-4 ఇయర్స్ అయింది. ఈ 3-4 ఇయర్స్ నుంచి ఇంకో అనుకుంటున్నారు కానీ ఫిలప్ చేసింది అయితే ఏమీ లేదు. అట్లా కొంత గ్యాప్ అనేది ఏర్పడుతూ ఉంది, కొంచెం డిస్టర్బ్ జరుగుతూ ఉంది. నా వంతు కృషిగా నేను టీచర్స్కి కూడా ఇట్లాగే ఒక మంచి మార్గంలో నడిపించాలనే ప్రయత్నం చేస్తూనే ఉన్నాం సార్. మీరు చెప్పినట్టు మంచిగా స్కూల్స్ రన్ చేయడానికి, పిల్లలకి మంచి ఫౌండేషన్ వేయడానికి మేము అందరం కృషి చేస్తాం సార్. అలాగే మేము అడగగానే ఈ బహుమతులు మా అంగన్వాడీ సెంటర్స్కి ఇచ్చినందుకు మీ అందరి తరఫున, మా అందరి తరఫున, మా టీచర్స్ తరఫున, మా స్టాఫ్ తరఫున, అందరి తరఫున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ.